హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నన్ను 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈరోజు గ్రాండ్ టెస్ట్ జరిగింది. 100 మార్కులకి హిందీ సబ్జెక్టులో. మీరందరూ కూడా చాలా చక్కగా బాగా రాసుంటారని అనుకుంటున్నాను. సరే, గ్రాండ్ టెస్ట్ రాశారు, దీని కీ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాము. చూడండి అన్న, భాగ్ 1లో ఇచ్చిన 12 బిట్లలో మొదటి బిట్ తత్సమరూపు పెహచాన్ కర్ లిఖియే అన్నాడు. తత్సమరూపు శీతల్కి శీతల్. రెండవది క్రియ కనుక్కోమన్నాడు. క్రియ వచ్చి ఇక్కడ ఏంట్రా అంటే చరాతే. మూడవది 1886 అన్నాడు. 1886 అంటే 1886. నాలుగవది కారక చిహ్నం కనుక్కోమన్నాడు. ఆన్సర్ మే. ఐదవది ఏ సమాసము అని అడిగాడు. సమాస్ పెహచాన్ కర్ లిఖియా అన్నాడు. ఇక్కడ సమాసం వచ్చేసి తత్పురుష సమాస్. ఆరవది సంధి విచ్ఛేద్, సు ప్లస్ ఆగత్. 7th వన్ పర్యాయ పదం కనుక్కోవాలి. అవ్వల్ అంటే ప్రథం. 8th వన్ ఉపసర్గకి అనుసార్లో ఉపసర్గ అను. 9th వన్ ఆమంత్రిత్లో ప్రత్యయ వచ్చేసి ఇత్. 10th వన్ యువతికి ఆవాజ్ ఠీక్ పహుంచి అన్నాడు. ఇక్కడ ఏందిరా అంటే మనకి అందరికీ ఇక్కడ డౌట్ రావచ్చు. యువతికి ఆవాజ్ ఠీక్ పహుంచి అన్నప్పుడు పహుంచిని పహుంచా అని రాయాలి కదా అని. కాదు నాన్న, యువతికి ఆవాజ్ మొత్తం కలిపి ఒకటే వర్డ్ అది. కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే యువతికి ఆవాజ్ ఠీక్ పహుంచి అన్నప్పుడు ఆన్సర్ కూడా యువక్కి ఆవాజ్ ఠీక్ పహుంచి అని ఆన్సర్ వస్తుంది. అలాగే 11th వన్ భవిష్యత్ కాల్లో రాయమన్నాడు. మై ఇసీ చట్టాన్ పర్ ప్రతీక్షా కరుంగా, ఇది ఆన్సర్. 12వది శుద్ధ వికల్పమేసే, శుద్ధ రూపు కనుక్కొని రాయాలి. ఇక్కడ మైనే పుస్తక్ పడ, పుస్తక్ అనేది స్త్రీలింగ కాబట్టి పడి అని వస్తుంది. కాబట్టి మైనే పుస్తక్ పడి. ఇది 12 బిట్లకి ఆన్సర్స్ అన్నమాట. ఇక భాగ్ 2 దగ్గరికి వెళ్తే, భాగ్ 2 దగ్గర మొదటి ప్రశ్న తతారా కైసా వ్యక్తిత అన్నాడు. జవాబు తతారా ఏక్ నేక్ ఔర్ మదద్గార్ వ్యక్తిత. సెకండ్ వన్ తతారా సే కౌన్ బేహద్ ప్రేమ్ కర్తే తే. ततारा से निकोबारी बेहद प्रेम करते थे. थर्ड, ततारा किनके सेवा के लिए तत्पर रहता था. ततारा सदैव दूसरों की सहायता के लिए तत्पर रहता था. नालगवदी सदैव दूसरों की सेवा के लिए कौन तत्पर रहता था అని అడిగాడు. ఎవరు రెడీగా ఉంటారు ఇతరులకు సేవ చేయడానికి అని. సदैव दूसरों की सेवा के लिए ततारा तत्पर रहता था. ఐదవది యహ గద్యాంశ్ కిస్ పాఠ్ సే దియా గయా హై అన్నాడు. అంటే ఏ పాఠం నుంచి అడిగాడు అని. ఇలాంటి ప్రశ్న పబ్లిక్లో కూడా వస్తుంది నాన్న, జాగ్రత్త. కాబట్టి పాఠాల పేర్లు, పాఠాల కవుల పేర్లు తెలుసుకొని ఉండడం చాలా అవసరం. యహ గద్యాంశ్ తతారా వామిరో కథాసే దియా గయా హై. 14వది ఒక పోయం ఇచ్చాడు, తోపు లెసన్ నుంచి ఇది. మరి తోపు ఛోటే లడ్కే లియే క్యా బనీ హై అన్నాడు. తోపు ఛోటే బచ్చే కే లియే గుడు సవారీ బనీ హై అనేది జవాబు. చిడియా అక్సర్ క్యా కర్తీ హై అన్నాడు. అంటే ఆ పక్షి ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటుంది అని. చిడియా అక్సర్ గప్షప్ కర్తీ హై, సౌండ్ చేస్తూ ఉంటుంది. గౌరయ్య క్యా కర్తీ హై అన్నాడు. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ గౌరయ్య అనేది ఏం చేస్తుంటుంది జనరల్గా అని అడిగాడనమాట. గౌరయ్య కభీ కభీ తోప్కే భీతర్ ఘుస్ జాతీ హై, ఇది ఆన్సర్. 4వది ఏక్ దిన్ ఉస్కా క్యా బంద్ హో గయా అన్నాడు. ఏక్ దిన్ ఉస్కా ముహు బంద్ హో గయా. ఇస్ పద్యాంశ్కే కవి కౌన్ హై అన్నాడు. ఈ పద్యానికి కవి ఎవరో అని అడుగుతున్నాడు. ఇస్ పద్యాంశ్కే కవి వీరేన్ డంగ్వాల్ జీ హై, ఇది నా ఆన్సర్. 15వది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. ఏ బి, ఏ బి, ఏ, ఇవి ఆప్షన్స్. 15th వన్ బయట నుంచి పారాగ్రాఫ్ ఇస్తారు, అర్థం చేసుకోండి.
ప్రశ్నని పారాగ్రాఫ్లో ఆ ప్రశ్నకి సంబంధించిన పదం ఎక్కడుందో ఒకసారి ఎత్తుక్కొని ఆ సెంటెన్స్లో ఆప్షన్ని కనుక చూస్తే ఆన్సర్ దొరుకుతుంది. అలాగే 16వది పోయం ఇచ్చాడు. పోయంకి కూడా ఆన్సర్స్ చూడండి నాన్న. సి డి సి డి బి ఇవి ఆన్సర్స్. అలాగే 17వ ప్రశ్న ఇక్కడ కబీర్ దాస్ కవి పరిచయం, మైథిలి శరణ్ గుప్త కవి పరిచయం అడిగాడు. మీరు రేపు పబ్లిక్ ఎగ్జామ్కైనా సరే కబీర్ దాసు మీరాబాయి కవి పరిచయాలని చక్కగా చదివి పెట్టుకున్నారా అంటే తప్పకుండా ఆ 2 కవి పరిచయాల్లో నుంచి ఒక కవి పరిచయం తప్పకుండా వస్తుంది. కాబట్టి 2 కవి పరిచయాలు బాగా నేర్చుకోండి. అలాగే 18వ ప్రశ్న కింద లేఖక పరిచయం అడిగాడు, సీతారాం సేకసరియా గురించి. దీనికి ఆన్సర్స్ చూడండి నాన్న. 1వ దానికి ఆ బ్లాంక్లో మనం ఫిల్ చేయాల్సింది నవల్గఢ్, అంటే ఏ ప్రాంతం అని అడిగాడు కదా, అందుకోసం నవల్గఢ్. 2వ దానికి సీతారాం సేకసరియా అనేది రాయాలి. చాలామంది గురుదేవ్ అని రాస్తున్నారు. గురుదేవ్ కాదు, ఆయన పూర్తి పేరు గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్. గురుదేవ్ పైన పెట్టాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ కింద పెట్టాడు. దాన్ని చూసి మనం గురుదేవ్ వేరే రవీంద్రనాథ్ ఠాగూర్ వేరే అని అనుకుంటూ ఉండొచ్చు. కాదు, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనేది ఫుల్ నేమ్. అది ఇక్కడ రావాల్సింది ఇక్కడ డాష్లో ఏందిరా అంటే సీతారాం సేకసరియా. 3rd వన్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థలో ఆయన మంత్రిగా పనిచేశాడనమాట. 4వది ఇయర్ అడిగాడు ఇక్కడ, సాల్ అని, 1962. 5వది స్వ అధ్యాయ్ అనేది ఆన్సర్. ఇకపోతే 4th రోమన్లో 8 ప్రశ్నలు అడగడం జరిగింది. మనం అనుకున్నట్టుగానే 19వ ప్రశ్న పద్యం, 4 పద్యాల్లో నుంచి 1వ పాఠంలో 4 పద్యాలు చక్కగా నేర్చుకొని ఉంటే మనం ఆ 4 పద్యాల్లో ఒక పద్యం రేపు పబ్లిక్కి కూడా దిగుతుంది. అలాగే మైథిలి శరణ్ గుప్తనే కైసీ మృత్యుకో సుమృత్యు కహా హై, మనుష్యతాలో మొదటి ప్రశ్న. సర్ హిమాలయ కా హమ్నే ఝుకనే నా దియా, ఇది వచ్చేసి కర్చలే హమ్ ఫిదా నుంచి చక్కగా మనం రాసేయవచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ అని అడుగుతూ ఉన్న ప్రశ్నే. పోలీస్ కమిషనర్ కా నోటీస్ డైరీ కా పన్నా లెసన్ నుంచి. వామీరో తతారానక బేరుకీసే క్యా జవాబ్ దియా హై, ఇవన్నీ కూడా నానిటేల్ నుంచి కూడా చూడండి, చక్కగా నోటెడ్ క్వశ్చన్సే ఇచ్చాడు. కాబట్టి 8 ప్రశ్నల్లో 6 ప్రశ్నలు చక్కగా మనం రాయగలం. భాగ్ 5లోకి వెళ్తే మీరాబాయి సారాంశం, పర్వత ప్రదేశ్ సారాంశం అడగడం జరిగింది. మీరాబాయి సారాంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ సారాంశం. దీన్ని పబ్లిక్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరాబాయి సారాంశాన్ని చక్కగా చదువుకోండి నాన్న. అలాగే 28వ ప్రశ్న కింద బడే భాయ్ సాహబు జైన్కి దే అని అడిగాడు. ఇక్కడ కూడా బడే భాయ్ సాహబ్ సారాంశం పబ్లిక్ ఎగ్జామ్కి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి కూడా చక్కగా చదివి పెట్టుకొని ఉండండి. అలాగే భాగ్ 4 6th రోమన్లో చూస్తే ఆవశ్యక్ పుస్తకే మాంగతే హుయే పుస్తక విక్రేతాకే నామ్ పత్ర లిఖియా అన్నాడు. పుస్తక విక్రేతాకే నామ్ పత్ర. అలాగే హిందీ సీఖనేకి ఆవశ్యకత బతాతే హుయే భాయికే నామ్ పత్ర. ఒకటి పర్సనల్ లెటర్ అడిగాడు, ఒకటి బుక్ సెల్లర్కి అడిగాడు. మన ఛానల్లో ప్రతి లెటర్ కూడా మీకు చక్కగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి లెటర్ ఉన్నాయి. మీకు ఏదైనా అర్థం కాని లెటర్ ఉంటే చక్కగా మన ఛానల్లో చూసుకోవచ్చు. అలాగే నిబంధన చూడండి అన్న, ఇక్కడ 4 నిబంధనలు ఇచ్చాడు. విద్యార్థి ఎవరు అనుశాసన, దీపావళి, పుస్తకాలయ, విజ్ఞాన్ సే లాభ్. వీటిల్లో దీపావళి వెరీ వెరీ ఇంపార్టెంట్, పుస్తకాలయ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 జనరల్ ఎస్సేలు ఏదో ఒకటైనా గ్యారంటీగా పబ్లిక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి వాటిని కూడా మళ్ళీ ఒకవేళ వీటిల్లో ఏదైనా రాకపోతే దాన్ని కూడా చదివి చక్కగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇది నాన్న మీకు పబ్లిక్ ఎగ్జామ్కి అవసరమయ్యే, ఇంకా ఉండేది చాలా తక్కువ కాలం, 10 రోజులు 12 రోజులు మాత్రమే మన చేతిలో ఉంది. ప్రతిరోజు కూడా మీకు పబ్లిక్ ఎగ్జామ్ కోసం పనికి వచ్చే, ఉపయోగపడే, మీకు మంచి మార్కులు తెప్పించే వీడియోల్ని మీకోసం చేసి పెడుతూ ఉంటాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.